Hi, exercise 2.2 లో fourth. Find the zeros of the polynomial in each of the following cases. First of all, p of x equal to x plus 5. The polynomial కు మనము p of x equal to 0 చేసుకుంటే p of x అనేది x plus 5 equal to 0. Here x ఇక్కడ ప్లస్ చేస్తుంది, అటువైపు వెళ్తే minus 5. Next, second, p of x equal to x minus 5. p of x అనేది 0కి ఈక్వల్ చేసుకుంటే x minus 5 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 5 అని మైనస్ 5 అనేది ఆర్చ్ సైడ్ వెళ్తే ప్లస్ 5. నెక్స్ట్ థర్డ్, p of x ఈక్వల్ టు 2x ప్లస్ 5. p of x ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకుంటే p of x ఈక్వల్ టు 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు ప్లస్ 5 మనకు ఆర్చ్ సైడ్ వెళ్తే మైనస్ 5. ఎక్స్కు 2 అనేది ఇంటూ చేస్తుంది, మనకు ఆర్ సైడ్ వెళ్తే డినామినేటర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్, p of x ఈక్వల్ టు 3x మైనస్ 2. హియర్ p of x ఈక్వల్ టు 0. p of x మీన్స్ 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు మైనస్ 2 అనేది అటు సైడ్ వెళ్తే ప్లస్ 2. x ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, p of x ఈక్వల్ టు 3x. p of x ఈక్వల్ టు మనకు 0కి ఈక్వల్ చేసుకుంటే p of x మీన్స్ 3x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అటు సైడ్ వెళ్తే బై 3. x ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకు సిక్స్త్, p of x ఈక్వల్ టు ax. హియర్ a డస్ నాట్ ఈక్వల్ టు 0. a డస్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనకు x వాల్యూ మనకు ఇది 0 అయితేనే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఒకవేళ a అనేది 0కు ఈక్వల్ అయితే కానీ ఇదంతా కూడా 0 అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ p of x ఈక్వల్ టు 0. p of x మీన్స్ ax ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 ఇక్కడ వైపు ఇంటూ చేస్తుంది, ఆ సైడ్ వెళ్తే బై a ఈక్వల్ టు 0/a మీన్స్ 0. నెక్స్ట్ సెవెంత్, p of x ఈక్వల్ టు c plus d. cx plus d. cd are real numbers. p of x equal to 0. p of x means cx plus d equal to 0. cx ఈ ప్లస్ d అనేది ఆర్ సైడ్ వెళ్తే మైనస్ d. x ఈక్వల్ టు మైనస్ d బై c.